హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు. ఈ వీడియోలో రెగ్యులర్‌గా చేసే శాండ్విచ్ కాకుండా పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే విధంగా టేస్టీగా, క్రిస్పీగా, ఎంతో హెల్తీగా శాండ్విచ్ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. చూసారు కదా! ఈ శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రిపరేషన్‌లో ముందుగా నేను బంగాళదుంపల్ని, గ్రీన్ పీస్‌ని తీసుకున్నాను. వాటినైతే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉప్పు వేసి ఉడకబెడితే చూసారు కదా! ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం పిల్లలకి, పెద్దవాళ్ళకి మనందరికీ కూడా చాలా ఇష్టమైంది పన్నీర్. శాండ్విచ్‌లో పన్నీర్ ఉంటే దాని టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. సో, ఈ పన్నీర్‌ని మనం ముందుగా కొద్దిగా మిక్సీ చేసుకుందాం. నేను ఒక 10-12 పీసెస్ అయితే తీసుకున్నాను పన్నీర్ పీసెస్. వాటిని ఇలా కొంచెం మరీ మెత్తగా అయితే చేయొద్దు. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని మిక్సీ జార్‌లో వేసుకొని స్పైసీనెస్ కోసం నేనొక ఆహ్, పచ్చిమిర్చినైతే వేసుకున్నానండి. మీకు కూడా కారం తగినట్టుగా ఇంకా కావాలంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ కారం ప్రిపేర్ కావాలి అనుకున్నప్పుడు ఇంకో 2 ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. దాన్ని కూడా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే చూసారు కదా! ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీని అంతటిని కూడా ఒక పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్‌లో ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ముందు ఇవి 2 కూడా దోరగా వేయించుకోవాలి. నూనె కాగాకనే ఇవి 2 వేస్తే చకచకా వేగుతాయి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు నువ్వుల్ని కూడా వేసుకోండి. మనకి చేసుకునే కర్రీ ప్రిపరేషన్‌లో ఈ నువ్వులు టచ్ అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. నువ్వులు ఒరిజినల్‌గా వేయించినప్పుడు టేస్ట్ అనేది చాలా, చాలా చాలా బావుంటుంది ఏ ఐటెమ్‌కైనా కూడా. ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపల్ని, గ్రీన్ పీస్‌ని వేసుకొని మెత్తగా కొంచెం స్మాష్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకునే ముందు వీటితో పాటు మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, చిటికెడు పసుపుని వేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్‌ని, దాన్ని కూడా వేసేసుకుందాం. మీకు పన్నీర్ ప్రిపరేషన్ ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న క్యూబ్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఏది చేసినా కూడా బానే ఉంటుంది. దీనికి మనం కొద్దిగానే ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ నేను ఇవి ఉప్పు వేసే ఉడకబెట్టాను బంగాళాదుంపల్ని, గ్రీన్ పీస్‌ని. అందుకని ఎక్కువగా వేయటం లేదు. ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం బంగాళదుంపలు, గ్రీన్ పీస్ కూడా కలుపుకోవాలి. గ్రీన్ పీస్‌ని ఎక్కువగా పేస్ట్ లాగా అయితే చేయొద్దు. ఓన్లీ బంగాళాదుంపలు చేస్తే సరిపోతుంది. అక్కడక్కడ గ్రీన్ పీస్ అలా ఉంటే టేస్ట్ కూడా బావుంటుంది మనం తినేటప్పుడు. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫింగ్‌కి, స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు బ్రెడ్స్‌ని తీసుకుంటున్నాను శాండ్విచ్ కోసం. నేను ఇక్కడైతే వీట్ బ్రెడ్స్‌ని ప్రిఫర్ చేయడం జరిగింది. వీట్ బ్రెడ్స్‌ని తీసుకొని దానికేంటంటే ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చట్నీ కలుపుకుందాం. కలుపుకోబోయే ముందు మనం కొత్తిమీర చట్నీ కూడా చిన్నగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని దానికి కొత్తిమీర చట్నీని మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. 4 మూలలా అంటుకునేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా! దాన్ని కూడా వేసుకొని 4 మూలలు స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ టైంలోనే మీకు కావాలి అంటే మనం పన్నీర్ వేసుకున్నప్పుడే కావాలంటే స్లైసెస్ కింద కూడా కట్ చేసుకొని చీజ్ స్లైస్‌ని దాన్ని కూడా వేసేసుకోవచ్చు. మీకు ప్రిఫరెన్స్ బట్టి అనమాట. లేదంటే స్కిప్ చేసేసేయండి. జనరల్‌గా చీజ్ అయితే మటికి మనకి బ్రెడ్ లోపల పెడితే మళ్ళీ అది బాయిల్ అవ్వడానికి గానీ టైం పడుతుందది. అలా కాకుండా చీజ్ డైరెక్ట్‌గా మనకి బాయిల్ అయిపోవాలంటే కర్రీతో పాటే పన్నీర్ ముక్కలు వేసినట్టే చీజ్ ముక్కల్ని కూడా తరిగి వేసేసేయొచ్చు. ఇప్పుడు ఇంకో స్లైస్ మీద టొమాటో సాస్‌ని వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకైతే పెద్దవాళ్ళు తింటున్నప్పుడు ఇలా ప్రిఫర్ చేస్తే మనకి శాండ్విచ్ అనేది కొంచెం కారంగా, క్రిస్పీగా చాలా బావుంటుంది. అదే చిన్న పిల్లలకి వేసేటప్పుడైతే 2 బ్రెడ్ స్లైసెస్ మీద టొమాటో సాస్‌ని రాసుకొని కర్రీని స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు శాండ్విచెస్‌కి మనం రెడీ చేసుకున్నాం కదా బ్రెడ్స్‌ని, ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద మనం పాన్ పెట్టుకొని, స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. కొంచెం పాన్ అనేది కాలిన తర్వాత ఇలా బ్రెడ్ స్లైసెస్‌ని పెట్టుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత దాన్ని వెంటనే జాగ్రత్తగా టర్న్ చేయండి. మనం ఈ ప్రిపరేషన్ చేసే ముందుగా బటర్‌ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బటర్ అనేది బ్రెడ్స్ మీద అందంగా రాయడానికి
నాలుగు మూల స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదే బటర్ మనం ఫ్రిడ్జ్లో పెడితే అవి ముక్కలు ముక్కలు కింద కట్ చేస్తాం కదా, వాటిని కొంచెం బ్రెడ్ చుట్టూ అప్లై చేయడానికి మనకి టైం పడుతుంది. అందుకని ఇదైతే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా చకచక మనం బటర్ని అప్లై చేసేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ జాగ్రత్తగా బ్రెడ్ స్లైసెస్ని తిరిగేయండి. ఇలా తిరిగేసిన తర్వాత అటువైపు కూడా మనం పైన ఇప్పుడు ఎలా రాసామో దానికి కూడా అలాగే రాసేసుకుంటే సరిపోతుంది. బటర్ అనేది శుభ్రంగా అంటుకుంటుంది అనమాట. మనం ముందుగానే బటర్ తీసి ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడే మనకి ఇదంతా కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా రాయడం వల్ల బ్రెడ్ ఏంటంటే మనకి క్రిస్పీగా ఉంటుందన్నమాట. మనం కట్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. లేకపోతే కనుక ముందుగానే బటర్ వేసేసి కాల్చేస్తే కనుక బ్రెడ్స్ని అవేంటంటే మెత్తగా అయిపోతాయండి. శాండ్విచ్ అనేది మెత్తగా వస్తుంది. ఇలా చేస్తే మనకి క్రిస్పీగా ఉంటుంది శాండ్విచ్. ఇంకొంచెం పిల్లలు తినేటప్పుడు కానీ మనం తినేటప్పుడు కానీ ఎక్స్ట్రాగా బటర్ని ఇలా రాసుకుంటే బాగుంటుంది. కాలిపోయిన దాని మీద ఇలా రాసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే, శాండ్విచ్ అనేది రెడీ. మనం ఈ శాండ్విచ్ సైజ్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలాగే మరొక శాండ్విచ్ని కూడా మనం రెండు వైపులా బటర్ రాసుకుని కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, పిల్లలు తినేటప్పుడు కావాలంటే చీజ్ స్లైస్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన శాండ్విచెస్ క్రిస్పీగా రెడీ. దీన్ని కట్ చేసి కూడా చూపిస్తున్నానండి. కట్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా కట్ అవుతుంది. చూడండి, చూసారు కదా. మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.